ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ బస్సులనే చెప్పొచ్చు. మీరు రీసెంట్‌గా జైసల్మేర్‌లో ఒక ప్రైవేట్ బస్సు కంప్లీట్‌గా వోల్వో బస్సు తగలబడిపోయి 36 మంది వరకు చనిపోవడం గురించి వినే ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఒకసారి రిపోర్ట్ గురించి ఆలోచిస్తే, ఆ బస్సు మాడిఫై చేయబడింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకుండా తయారు చేయబడింది. మామూలుగా ఏదైనా ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటిదని పగలగొట్టి బయటికి దూకేసి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ బస్సులో ముందు వైపు ఉన్న దారి తప్ప మిగతా ఏ దారి లేకపోవడము, ఈ మంటలు రావడం, చెలరేగడం వల్ల ఆ మంటలు బయటికి పోకుండా స్మోక్ అంతా లోపలే ఉండిపోయి అక్కడ ఉక్కిరిబిక్కిరి అయిపోయి తప్పించుకోవడానికి ఛాన్స్ కూడా లేకుండా జనాలు చనిపోవడం జరిగింది. సో ఎవరైనా ప్రయాణికులు కనుక ప్రైవేట్ బస్సెస్ కానీ ఇలా ట్రావెల్స్ బస్సెస్ కానీ ఎక్కుతున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఆ బస్సెస్కి నిజమైన పర్మిట్ ఉందా లేదా, వాటికి ప్రాపర్గా మెయింటెనెన్స్ అవుతుందా లేదా, అలాగే ఆ బస్సెస్కి ప్రాపర్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కానీ ఇలా ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఛాన్సెస్ కానీ ఖచ్చితంగా పర్మిట్స్ అన్నీ ఉన్నాయా, ఆ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారా లేదా అని ఖచ్చితంగా మీరు అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ఈ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అలా జరిగినప్పుడు సడన్లో నిద్రలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగిందనుకోండి, సడన్ లేచి తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా లేకపోతే ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది. సో అందరూ జాగ్రత్త పడండి. ఈ ప్రైవేట్ బస్సెస్ ఖచ్చితంగా వాళ్ళ డబ్బుల కోసమే కకృతి పడతారు. కానీ మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి కాస్త ఆ జాగ్రత్త తీసుకొనే ప్రయాణం చేయండి.